అందరికీ నమస్తే. మంచిగున్న రానుల్లా నేనైతే మస్తున్నా. ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరాబర్ వార్తలు పట్టుకొత్తది. మరి ముందుగా ఏం చేద్దాం, నెతికి తెలియుద్దాం పాండ్రి. మూసి మీద అయితాంది లొల్లి, కూల్వద్దట పేదోళ్ళ ఇండ్లు. బీఆర్ఎస్ కడియం శ్రీహరి సార్ కు వెల్కమ్. ఎల్షినై గులాబీ పోస్టర్స్. చాలైనై చలివేంద్రాలు, చల్లటి నీళ్ళిత్తాండ్రు మనసున్నోళ్ళు. గ్యాస్ లేక తిప్పలు పడతాంది లచ్చి. ఇండక్షన్ స్టవ్ కొన్నది 10,000 ఇచ్చి. 6,000ది 1,500కి ఇస్తావా? ఇవ్వ చెప్పు. ఇస్తా అమ్మా, ఇస్తా. 6,000 ఏ పార్టీలో ఉన్న నాయకుల పోస్టర్లు ఆ పార్టీ పెద్దోళ్ళతోటి కలిపి కొట్టించి పెడతారు. ఏదైనా పండగలు వెలకములు చెప్పేటప్పుడు ఫ్లెక్సీలు పక్కా ఉంటాయి. అందులో పెద్ద పెద్దోళ్ళ ఫోటోలు ఉంటాయి. అయితే ఈ కడియం శ్రీహరి సారు ఫ్లెక్సీ ఏ సార్ల ఫోటోలతోని ఉండాలి అని మొన్నటి వరకు పెద్ద పంచాయతీ నడిచింది. ఇట్లా 10 మంది గురించి సుతం నడిచింది. కానీ అందరికీ క్లీన్ చీట్ వచ్చే వరకు జరంతా ఆ ముచ్చట ఒక్కో లిక్క వచ్చింది. కానీ ఇలా కడియం శ్రీహరి సారు పంచాయతీ చిన్నగా లేదులా. మరి ఏమైందో చూద్దాం పాండ్రి. మొన్నటి వరకు గూడెం మైపాల్ రెడ్డి, కడియం శ్రీహరి గిట్ల శానా మంది గులాబీ పార్టీల లేరు. కాంగ్రెస్లో కలిసిండ్రు. కాంగ్రెస్ కండువాలు కప్పుకుండ్రని అన్నారు. కానీ మొన్నటి ఎలక్షన్లా గూడెం మైపాల్ రెడ్డి ఏకంగా గులాబీ పార్టీకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడే. అంటే కారంటేనే ఇష్టం అనుకున్నారు అంతా. కానీ కాంగ్రెస్లో కలిసిండు అని ప్రచారం ఉండే. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురించి సుతం గిట్లే ప్రచారం ఉండే. మొన్న స్పీకర్ సారు అందరికీ క్లీన్ చీట్ ఇచ్చుడు. మళ్ళా సుప్రీంకోర్టు సుతం స్పీకర్ చెప్పిందే ఫైనల్. వాళ్ళందరూ అదే పార్టీలుండ్రు. ఇక దీన్ని పెద్దగా చేయొద్దన్నట్టు చెప్పింది. ఈడికే ఏడైపోయింది. ఇటు గులాబీ పార్టీలేమో రచ్చ రచ్చ చేసే మొత్తం కాంగ్రెస్లో చేరినట్టు చేసిండ్రు కొందరు. వాళ్ళకు ఎట్లా క్లీన్ చీట్ ఇచ్చిండ్రని గరమయ్యిండ్రు రామన్న సారు, హరీష్ రావు సార్లు. ఇది ఇట్లుండంగానే ఇటు జనగామ జిల్లా చిల్పూర్ల దేవస్థాన చైర్మన్ పొట్టపల్లి శ్రీధర్ ప్రమాణ స్వీకారం ఉండుతోటి ఆడికచ్చిండు కడియం సారు. సార్ అత్తాండంటే ఇటు చెయ్యి పాటోళ్ళు అటు గులాబీ పాటోళ్ళు అందరు అత్తరని పోలీసోళ్ళు ముందే గాసుకొని కూసుండ్రు. గాని ఫ్లెక్సీలైతే గులాబీ పార్టీ కడియం శ్రీహరి సార్కు వెల్కమ్ అనే రాసిండ్రు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అనుకుంటా పొట్టు పొట్టు ప్రచారం చేసిండ్రు వీళ్ళు. ఆఖరికి పోలీసోళ్ళు కంట్రోలింగ్ చేయవలసి వచ్చింది. కానీ నిన్న మాత్రం కడియం శ్రీహరి సారు నేను బీఆర్ఎస్లనే ఉన్నా, నా నాయకులెవలో స్పీకర్ ఇచ్చిన తీర్పుతోటే అర్థం చేసుకోవాలంటూ సారు. అంతేకాదు నాది బీఆర్ఎస్ఏ గాని అభివృద్ధి కోసం మాత్రం చెయ్యి పార్టీతోటి జరంత సోపతి ఎత్తా అని క్లారిటీ ఇచ్చిండు. అదన్నట్టు మొత్తం మీద ముచ్చట. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అనేది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. రోజంత పెరుగుతాంది ఈ గ్యాస్ తిప్పలు. మనం ముందే చెప్పుకున్నాం కదా, షాయ పెట్టిన సుతం జర ఆలోచించి పెట్టుకోండి అని. ఇండ్లకు వాకింది, హోటళ్లకు వాకింది, రెస్టారెంట్లకు వాకింది, గిట్లా హాస్టళ్లకు కూడా వాకింది గ్యాస్ బాధ. మరి ఈనాడు ఎట్లా ఉన్నాయో అరుచుకుందామా ఓసారి. ఇరాన్ అమెరికా లడ ఏమో గాని దునియా మొత్తం ఇక్కట్ల పాలైతాంది. గ్యాస్ లేక తిప్పలు పడతాండ్రు జనం. ఇంట్లో అండుకున్న తందుకు గ్యాస్ అయిపోయింది. కొందామంటే గ్యాస్ లేదు. గోదాంలకు పోతే సుతం నిల్లంటాండ్రు. ఏజెంట్ల తాన బ్లాక్ లో కొందామన్నా కరువే, ఏరేకాడ కొందామన్నా నిల్లే. అందుకే గ్యాస్ తిప్పలు మస్తుగా అయితాన్నాయి. హోటళ్లు బంద్ పడ్డాయి, రెస్టారెంట్లు మూతపడ్డాయి.
తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం ఇవే తిప్పలు. తూర్పు రాష్ట్రాలైనా పశ్చిమ రాష్ట్రాలైనా అందరూ ఇక్కట్లు పడుతున్నోళ్లే. కట్టెల పొయ్యిలు సాలి ఎత్తున్నోళ్లే. గ్యాస్ లేదు, కరెంటు పొయ్యిలు కొందామంటే ఎక్కువ ధరలు. కట్టెల పొయ్యే దిక్కైతాంది. హాస్టల్లో అదే పని, కొన్ని హోటళ్లు అదే పని. ఎట్టు పెట్టి కట్టెల డిమాండ్ పెరిగింది. అడవిని పొతం పెట్టుడు సాలైంది. కొన్ని హోటళ్లలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాడుతాండ్రు. కొందరు ఇండ్ల వాడే సిలిండర్లను బ్లాక్ లో కొని హోటళ్లు నడుపుతాండ్రు. ఇక కొందరైతే ఎక్కువ రూపాయలు వెట్టన్న కొంటాండ్రు. దీంతో ఇండ్లకు గ్యాస్ మొద్దులు అత్తలేవు, కొరత అవుతుంది. అందుకే పోలీసులు నిఘా పెట్టి ఇసొంటోళ్లను పట్టుకుంటాండ్రు. నిల్వ ఉన్న గ్యాస్ మొద్దులను సీజీ ఎత్తాండ్రు. ఖమ్మం, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ల హోటళ్లను చెక్కింగ్ చేసి సిలిండర్ మొద్దులను సీజీ చేసిండ్రు పోలీసోళ్ళు. కొన్ని హోటళ్లలో 40, ఇంకిన్ని హోటళ్లలో 20 దాకా సిలిండర్లను సీజ్ చేసిండ్రు. ఇంకో గమ్మత్తు ముచ్చటేందంటే హోటళ్లకు పోతే తిన్న తిండికి బిల్లు ఎత్తరు. రాష్ట్రానికి సెంట్రల్ కు జీఎస్టీ కట్టాలి కాబట్టి అది సుతం కలిపేస్తారు. కానీ గ్యాస్ బిల్లు ఏయంగా చూసిండ్రా? ఇగో గీ బిల్లును చూడుండ్రి. తిన్న తిండికి బిల్లేసి కింద గ్యాస్ బిల్లు సుతం యాడ్ చేసిండ్రు హోటలోళ్ళు. ఇదన్నట్టు కథ. ఇడ్లీకి 33, వడకు 33, మళ్ళా కింద గ్యాస్ మొత్తం కలిపి 76 చిల్లర. కింద సెంట్రల్ స్టేట్లకు కట్టే పన్నుతోటి 80 రూపాయలు. తినే తిండికి సుతం ఉత్త టిఫిన్లకే ఎంత రేటు ఉందో చూస్తాండ్రట. ఇంత ఇంటికాడ ఉప్మా వండుకొని తిన్నది నయం గాని హోటళ్లకు పోయి ఇడ్లీ తినద్దు అనే సామెత అత్తది కావచ్చు రేపు మాపు ఇసొంటి చూసి. ఏదన్నా లగ్గమో ఎండకో పనికో ఎటన్నా పోంగా ఎండ కొడితే చిన్న గోస కాదులా, మళ్ళా చేతిలో నీళ్ళ డబ్బ లేకపోతే ఇంకింత తిప్పలైతాయి. ఇక ఆ నీళ్ళ డబ్బల నీళ్లున్నా అవి వేడి ఉంటే ఆయంత తాగబుద్ధి కాదు. కానీ ఎండాకాలం పుణ్యాత్ములు ఉంటారు కొందరు. ఇసొంటోళ్ళ తిప్పలు తెలుసుకొని అందరి కడుపు సల్లబడగొడతారు. ఎట్లా అంటారా? ఇగో గిట్లా. రైట్, ఎండాకాలం వచ్చింది. చల్ల నీళ్లు కావాలి. ఫ్రిడ్జ్ల నీళ్ల డబ్బాలు లేకపోతే మట్టి కుండలు రంజానులు నింపి పెట్టుకొని ఆటికి ఇంకా కాటన్ బట్ట సుట్టి పెడతారు. చల్లటి నీళ్లు కడుపులకు పోతే ఓ పూట అన్నం లేకున్నా మంచిదే గాని చల్లటి నీళ్లు మస్ట్ అంటారు చాలా మంది. ఇంట్లుంటే ఏదో తిప్పలు పడొచ్చు, లేకపోతే పక్క పొంటోళ్ళ కుండల నీళ్ళన్న తాగి రావచ్చు గాని ఎండపట్టున పోతే ఎట్లా అనుకుంటాన్రా? సలివేంద్రం యాదికుందా? ఎండాకాలం వచ్చిందంటే ఏడ పడతాడ కనిపిత్తయి. కొందరు సల్ల నీళ్లు పోతే ఇంకిద్దరు సల్లనే పోత్తరు. గ్లాసుల కమానం గుంజొచ్చు, బాటిళ్ల కమానం నింపుకోవచ్చు. దారెంబడి పోయేటోళ్ళు తాగొచ్చు, ఎండ పట్టున తిరిగేటోళ్ళు తాగొచ్చు. ఈళ్ళకని లేదు, ఆళ్ళకని లేదు, అందరు రావచ్చు తాగొచ్చు. బాటిల్కి పైసలు పెట్టేది లేదు, 20-30 ఇచ్చేది అస్సలే లేదు. ఊళ్ళే పెద్దోళ్ళు సలివేంద్రం పెడతారు. రోజు ఆళ్లే ఖర్చు పెట్టుకుంటారు. నీళ్లు పోసేతందుకు ఓలను పెడతారు. ఆళ్లకు నెలకింత ఈ 3 నెలలు జీతమిత్తరు. జీతమిచ్చేది మనసున్న మారాజులే. కుండలు పెట్టి కడుపు సల్లవడగొట్టేది మనసున్న మారాజులే. పట్నంలో కొందరు, ఊళ్ళల్లో కొందరు వెట్టుతారు. ఎమ్మెల్యేలు, వార్డు మెంబర్లు, ఎమ్మెల్సీలు, మాజీలు, ముఖ్యమైనోళ్ళు ఇట్లా ఎవ్వలో ఒకరు వాళ్ళ తానున్న జనాల కోసం, ఆ దిక్కచ్చే ఇంకిందరి కోసం నీళ్ల దాహం తీర్చే దారి చూపిస్తారు. మీతాన సుతం పైసలు జరంతుంటే ఓ కాడ జాగ చూసి సలివేంద్రం లేని కాడ నీళ్ళన్న వెట్టుండ్రి. చల్ల లేకపోయినా నీళ్లు పెట్టినా ఎండకు వేటోళ్ళొచ్చి జరింత నీళ్లు తాగిపోతారు. నీళ్లు లేక మస్తు మంది తిప్పలు పడతారు రోడ్డు మీద. తెచ్చుకున్న నీళ్ల డబ్బాల నీళ్లు గరమైతాయి కాబట్టి ఇంకింత చూస్తారు చల్ల నీళ్ల కోసం. తాగేటోళ్ళు సుతం జర పారబోయకుండా పైలంగా తాగుండ్రి మరి. పండగలకు, పబ్బాలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు ఎవ్వలైనా బ్యానర్లు కడతారు, ఫ్లెక్సీలు ఎత్తారు. ఇక పార్టీలో ఉండే నాయకుల ఫ్లెక్సీల గురించి అయితే చెప్పరాదు. పండగలకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ పెద్ద పెద్ద బ్యానర్లు కడతారు. ఇంకా పెద్ద నాయకుల పుట్టిన దినాలైతే రోడ్లు మొత్తం అయ్యేగా అనత్తాయి. అయితే ఇప్పుడు పార్టీ వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలోళ్ళి నడుతుందిలా, మరి ఏంది అంటారా? అయ్యో,
సూత్తే మాధవిలత అక్కలెక్కుంది కోపంగా ఫ్లెక్సీలను దింపుకుంటూ పోతాంది. ఏమైంది అనుకుంటాన్రా? ఎంఐఎం ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలు ఇవన్నీ బంజారా హిల్స్ లో ఉన్న విరంచి ఆసుపత్రి ముందట సామూహిక ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలు పెట్టిండ్రు ఎంఐఎం వాళ్ళు. అయితే ఈ ఫ్లెక్సీలు విరంచి దవాఖాన ముందట ఉండుతోటి ఆ దవాఖాన చైర్పర్సన్ మాధవిలత అక్క కోపంతోటి అన్ని లైన్ పెట్టి సింపింది. ఈమెందుకు సింపింది, ఈమెకేం పని అనుకుంటారు, కానీ ఆ దవాఖాన చైర్పర్సన్ మాధవక్కనే. అందుకే కోపంతోటి సింపి అటెన్కది ఇట్టింది. ఇఫ్తార్ విందంటే కోట్లు ఖర్చు పెట్టి ఉన్నోళ్లకు విందులిచ్చుడు కాదు, లేనోళ్ళకి ఇయ్యాలి. అది కూడా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేయించి బ్యానర్లు కట్టిస్తారా? ఇంత ఖర్చు చేస్తారా అని అడిగింది మాధవక్క. అక్క దావకన కాబట్టి అక్క అన్నది తప్పు లేదు, కానీ మరి మీ వాళ్ళు ఎన్నడు బ్యానర్లు కట్టలేదా, లక్షలు కోట్లు ఖర్చు చేయలేదా అని ఎంఐఎం వాళ్ళు మాట. మీ మోదీ సారు అత్తే కోట్లు ఖర్చు, ఫ్లెక్సీలు పెట్టినా కోట్లు ఖర్చులు, పండగలకు శుభాకాంక్షలు చెప్పేందుకు లక్షల ఖర్చులు పెడతారు. మరి వాటిని సుతం ఇట్లే చింపేసి ఇట్లే మాట్లాడతారా అని కమలం పార్టీ అంటే పడనుల మాట. रमजान में इफ्तार को खाना किसको खिलाते? गरीबों को खिलाना। जो रोड पे खाना नहीं रहता ना, जो परिवार है जहाँ के बच्चे जाकर वो जुवेनाइल होम में गिरते ना, बाल कारागार गृह में, को बच्चों का वहाँ जाके खिलाना खाना। फंक्शन हॉल में करोड़ों रुपया खर्च कर पैसा वाला को नहीं खिलाते भाई इन्विटेशन। रमजान क्या है, इफ्तार क्या है, पहले समझो, सीखो। ఏమో పోన్రి, అయినా లచ్చలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టుడేందో ఈ ఇక్కట్ల పాలవుడేందో. ఎవల తాకత్ చూపియాలి అని వాళ్ళు బాగానే ఎత్తాన్రు, కానీ ఆఖరికి కోపమున్నోళ్ళు ఫ్లెక్సీలను చింపి ఇగొగ్గి తీళ్ళది ఇట్టవట్టే. అవునే అక్క, గా మూసీనది సుందరీకరణ ఏతరటగానే. అవునే, కానీ పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుతట్టుండ్రే. గాంధీ విగ్రహం పెట్టుడు మంచిదే గాని గీ ఇండ్లు కూలగొట్టుడు ఎందుకక్క? అవుగాని మరి కేసీఆర్ సార్ సుతం నడిమిట్ల వేసే గా మూసితానా, మరి ఇప్పుడు ఇండ్లు ఏం కూల్తలేరు, గిప్పుడు ఎందుకే ఇట్లా చేస్తాండ్రు? ఇట్లా చాలా మంది మాట్లాడుకుంటుండ్రు కదా. మూసి సుందరీకరణ అని ఎన్నడైతే రేవంత్ సారు సర్కారోళ్ళు ముంగటేసుకుండ్రో అప్పటి సంది పెద్ద లొల్లే నడుతాంది. సుందరీకరణ ఎత్తే లొల్లి కాకపోతుండే కావచ్చు, కానీ ఆడ గాంధీ విగ్రహం కడతాం, దీనికి చుట్టున్న ఇండ్లు ఊలగొట్టాలి అనే ముచ్చట ఇనిపిచ్చుడుతోటి ఇది పెద్ద లొల్లి లెక్కశాలైంది. ప్రతిపక్షపోళ్ళు ఇండ్లు ఎట్లా కూలగొడతారు? మూసీ పేరుతోటి జనాలను మూసీల ముంచుతారా? గాంధీ పేరు చెప్పి రియల్ ఎస్టేట్ దంతా ఏత్తరా అని గరం అయితాండ్రు. ఇగిటియల మూసీ నదిని శుద్ధి చేసి ఆ జాగను ఆర్థిక హబ్ లెక్క అభివృద్ధి చేసుడు మీద ప్రజెంటేషన్ చేసి చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. ఆడ ఇండ్లు కోల్పోయేటోళ్ళు ఎవలు, ఆళ్లకు ఏడ ఇండ్లు ఇచ్చుడు, వాళ్ళ తర్వాత రోజులేంది అనేటి చెప్పుకొచ్చిండ్రు. గాంధీ విగ్రహం కోసం 5,000 కోట్లు అంటాండ్రు. అయితే అంత ఖర్చు కాదు, ఆ ఉత్త మాటలు ఉత్త 70 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయిన్నాయి. మొత్తం మూసి ప్రాజెక్టుకు 200 కోట్లు అయితే కావచ్చు అంటాండ్రు. ఇక ఈ ప్రజెంటేషన్ కంటే ముందే గులాబీ పార్టీ కమలం పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టినంత పని చేసిండ్రు. అయినా మూసీ నది తాన గాంధీ విగ్రహం పెట్టేందుకు ఆడున్నోళ్లను ఎట్లా మూసిలా ముంచుతారు అనుకుంటేనే రేవంత్ రెడ్డిని తిట్టిపోసిండు హరీష్ రావు సారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ రోజు మూసీ బ్యూటిఫికేషన్కు మేము శ్రీకారం చుట్టాం. ఒక్క ఇల్లు కూల్చకుండా, మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రణాళికలు రచించాం. దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో వేసి ఆ మూసీని శుద్ధి చేయాలని ప్రణాళికలు రచించింది బీఆర్ఎస్. సో మీరు దాన్ని కొనసాగించండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ను మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ రిజనవేషన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ క్లారిఫైయింగ్. మేం మూసీ నది ప్రక్షాళన చేసుడు అద్దు అంటలేం, కానీ అభివృద్ధి పేరుతోటి పేదోళ్ళ ఇండ్లు ఊలగొట్టకుండ్రి అంటాన్నాం. ఇక కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మోదీ సారి చేసిన సబర్మతి నది గురించి మాట్లాడుతాండ్రు. దానికి ఎందుకు అంత ఖర్చు చేసిండ్రు, మరి ఆడ మోదీ సారి చేసింది ఏంది అని తిట్టినంత పని చేస్తే దానికి సమాధానం చెప్పిండు రామచంద్రరావు సారు. ఆ కాంగ్రెస్ వాళ్ళేమో మేం చేసేదే కరెక్టు, కొందరు ఇండ్లు పోతే ఇంకొకడ ఇత్తం కదా అన్నట్టు వాళ్ళు ఎత్తాండ్రు. లేదు లేదు, ఉన్నిండ్లను ఊలగొట్టి ఏదో నామకే వస్తే ఇండ్లు ఇచ్చుడేంది అని ప్రతిపక్ష పోళ్ళ మాట. మరి రాను రాను ఏం చేస్తారో చూడాలే.
సాబర్మతి మేము చేసినాం. సాబర్మతి కూడా మూసీలాగానే ఇక్కడ వాసన వచ్చే నది ఉండే అప్పుడు అహ్మదాబాద్. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్మదా నది నుంచి నీరు సాబర్మతికి ఇంటర్లింక్ చేసి సాబర్మతి నీళ్లను ముందుగా దాన్ని ప్రక్షాళన చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్టు ముందుకు తీసుకుని నా నిర్వాసితులను కూడా ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కూడా 4,000 వ్యక్తుల్ని ఆ రోజు వారు నిర్వాసాలు చేసిన వారందరికీ కూడా వారికి ఆల్టర్నేటివ్ చూసిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. కానీ మీరు భయభ్రాంతులు చేసి గడపర చేతిలో పెట్టుకొని ఎవరి ఇల్లు కూడా కొడతారని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మీరు అక్కడ మధుబన్ పార్క్ ఇల్లు కూడా కొడుతూ అంటారు. విఘ్నేశ్వరరావు విలాస్ చిన్న చిన్న విలాస్ మధ్యవర్తి కుటుంబాలు వాళ్ళని కూడా కొడుతూ అంటున్నాం. దానికి వ్యతిరేకం మేము. మా లచ్చిని వంట చెయ్యి అని చెప్పొచ్చిన, మరి ఇది అలా ఏం చేస్తాందో ఏమో. మంచిగా ఆఫీస్కి పోయింది, టిఫిన్ డబ్బా పట్టుకొని రానంటాంది. ఎట్లుండాలమ్మా నేను? ఇంట్లో గ్యాసే లేదు. ఏమైంది నీకో పోరి? ఎందుకే ఇంట్లోనే అన్ని ఎత్తెత్తాను? ఆగే, ఇట్లా కాదు. ఇలా ఎంతన్నా రేటు ఉండని బిర్యానీ తిని ఇండక్షన్ స్టవ్ పట్టుకొనే అట్లా చెప్తానా? ఓ లచ్చి, మస్తు పిరమున్నాయే బయట, గా కట్టెల పొయ్యి పెట్టండి. నువ్వు చెప్తే నేనింటనా? 4 వద్దులైతుంది తిండి చక్కగా లేక. ఇవాళ ఎట్లయినా ఊకే పచ్చి పులుసు పోసుకొని కారం పొడి వేసుకొనే తింటానా. ఇవాళ ఎట్లయినా బిర్యానీ తిన్నదే కావాలి, ఇండక్షన్ కొన్నదే కావాలి. ఏమనుకుంటారవో పో. షీ, ఇది అలా ఎన్ని పైసలు పోతాం పెడుతుందో ఏందో. లచ్చి, ఓ లచ్చి ఆగే జరా పోకే. ఇవాళ పైసలు పొతం పెడతా, నీ ఏటీఎం కార్డే పట్టుకొని పోతానా, లేకపోతే నీ క్రెడిట్ కార్డ్ అన్న వాడతా. కానీ ఇవాళ తగ్గేదేలే నీ అవ్వ. అబ్బా, ఇది చెప్పిన మాట అయినది. హోటళ్ళు బంద్ ఉన్నాయే, గ్యాస్ లేదని బంద్ పెట్టిండ్రే, ఆగే జరా. అయ్యో, గీ హోటలు బంద్ ఉంది కదా, అయినా సరే ఇవాళ బిర్యానీ తినుడే, కొత్త కరెంటు పొయ్యి గోనుడే. అయినా గిది ఏమనుకుంటాంది నా గురించి? రోజు సప్పటి కూడా పెడతాంది. ఇవాళ ఎట్లయినా సరే బిర్యానీ తినే వస్తా నేను. పో. బయట బందని పెట్టినాం, ఏందమ్మా చూడలేదా? ఎందుకు వచ్చినావు? అబ్బా, నాకు బిర్యానీ కావాలి. గ్యాస్ లేదని బంద్ పెట్టినామమ్మా. లేదమ్మా, గ్యాస్ స్టార్ట్ అయ్యేదాకా మళ్ళీ షాల్ చేయం. గ్యాస్ లేకపోని కట్టెల పొయ్యి మీద నన్ను అండగాని అలా నేను బిర్యానీ తింటా, లేకపోతే మండి అన్న తింటా. తినకుంటే అలా పోయేదే లేదు, గిన్నె ఉంటా, గిన్నె నుంచి కదలనే కదరా. అరే, నీకు ఏమైనా పెసలేసిందమ్మా? వై ఆర్ యు డూయింగ్ లైక్ దిస్? నాకు అర్థం కాదు. హోటల్ క్లోజ్ చేసామమ్మా. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడినా సరే నేను ఓను, నాకు బిర్యానీ కావాలి. నా గురించి ఒక చిన్న గంజులు నన్ను అండుండ్రి కనీసం బిర్యానీ. ఇలా నేను బిర్యానీ తింటా, గిన్నుంచి ఓను. నువ్వేమన్నా నేను ఓను. కావాలంటే బిర్యానీకి 10,000 ఇత్తగా నా గురించి అన్న వండుర్రి. ఓ పోరి, నీకేమైందే? గాల దగ్గరికి పోయి ఊరుతావు, 10,000 ఇస్తా అంటావు. బుకింగ్ చేస్తే బిర్యానీ ఎత్తలేదు. సప్పటి ముఖం దానా, నాకు సప్పటి కూడా పెట్టి నా నాలుకంతా గుంజేటట్టు చేసినావు. అయినా గిన్నెతో ఏంది కానీ నువ్వు ఇప్పుడు బిర్యానీ పెడతావా లేదా? 10,000 లేవమ్మా. అరే, అయినా ఏందమ్మా నీ దబ్బాయింపు? నాకు అర్థం కాదు. చెప్తే అర్థమైతే లేదా? అరే, గ్యాస్ లేదంటే ఆవు అమ్మా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తావు. హలో, పోలీస్ స్టేషన్. వామ్మో, పోలీసు వాళ్ళట. నేను పోతానా? నీ బిర్యానీ వద్దు, నువ్వొద్దు, ఏమొద్దు. ఏంది అయినా బిర్యానీ అంటే పోలీసు వాళ్ళకు ఫోన్ కొడతావా? ఏమొద్దు, ఈ బిర్యానీ వద్దు, ఏమొద్దు. సప్పటి ముఖం దానా, ఇదంతా నువ్వు ఏవట్టేనే. బిర్యానీ ఏమంటే గిట్ల అంటాడు. పోయి ఇండక్షన్ స్టవ్ అన్న కొనుక్కుంటా. ఏంది మేడం, మీ తన కరెంటు పొయ్యి లేవా? మీ వాళ్ళు కరెంటు పొయ్యి అడిగితే బయటకు పంపిల్లు. అయ్యో, ఎందుకు లేవు? ఉన్నాయి కదా మేడం, ఏమైంది? మరి ఉంటే గిట్లనేనా మేడం కస్టమర్లతో డీలింగ్ చేసేది? ఏం చేసిరు? మెడల్ పట్టుకొని గెంటేసిండ్రు. ఇంతకేమైంది? కాదు,
గ్యాస్ మొద్దు లేదు. అగో మా బాగి షిప్పిరెంటికెళ్ళి కనబడతాందా గదే వేస్ట్ది నా నాలుకనంతా సప్పగా చేసింది. దానివల్ల ఇప్పుడు మీ వాళ్ళేమో బిర్యానీ కాడికి పోతే బిర్యానీ వాళ్ళు లేరన్నారు, మీ కాడికి వస్తే మీ వాళ్ళేమో చిన్న గ్యాస్ మొద్దుకు 5,000 10,000 అంటాళ్ళు. ఉంటుందమ్మా, మరి రేట్ ఉంటుంది కదా. మరి గంత రేటా? ఇగో నీ మాట కాదు నా మాట కాదు, 6,000ది 1,500కి ఇస్తావా ఇవ్వ చెప్పు. ఇస్తా అమ్మా ఇస్తా. 6,000 1,500 అయింది, నీకు 7,000కి ఇస్తా, తీసుకో. 1,000 రూపాయలకి ఇస్తా అంటే ఇయ్యి, లేకపోతే లేదు చెప్తానా. 7కి వెళ్ళొస్తారమ్మా. అసలు ఇండక్షన్ స్టవ్కి రేట్ ఎంత ఉంటుందో నీకు తెలుసా అసలు? ఎందుకు తెలియదు, ఆన్లైన్లో చూసే వచ్చిన. దీనికి పెట్టాలి, మళ్ళీ కరెంటు బిల్లు కట్టాలి. 1,500 ఉన్న దాన్ని మీరు 5-6 వేలు చెప్తాళ్ళు. గ్యాస్ దొరకలేదనే కదా దీని రేటు పెంచిళ్ళు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి మేడం. ఎందుకు ఇంకోలా దీపం ఆర్పేతందుకు కాను. 7కి వెళ్ళొస్తారమ్మా మీరు. అయినా ఎప్పుడైనా కొన్న ముఖమేనా నీది? నడువు నడువు. నన్ను గంత మాట అంటావా? 10,000 కొడతానా? ఇగో చూడు, క్రెడిట్ కార్డులు కూడా పట్టుకొచ్చిన. ఈ క్రెడిట్ కార్డు నువ్వే పెట్టుకో, నాకేం వద్దు పో. అయ్యో పోరి 10,000 ఖతం చేసింది. ఈ గ్యాస్ తిప్పలు ఏందో కానీ నా క్రెడిట్ కార్డు అప్పు ఎక్కువ అయితట్టున్నది. నేను బ్యాగులున్నా వేసుకొచ్చుకున్నా మంచిగా ఉండిపో, రాకపోతుంది దీనికి ఇచ్చొచ్చిన. మాది ఎప్పుడు ఉండేదే కథ కానీ మీరన్నా జర పైలం. రేపు మాపు గ్యాస్ దొరకకపోతే ఏం చెయ్యనో ముందుగాలనే చూసుకోండి. మూసి మీద అయితాంది లొల్లి, కూల్వద్దట పేదోళ్ళ ఇండ్లు. బీఆర్ఎస్ కడియం శ్రీహరి సార్ కు వెల్కమ్. ఎల్షినై గులాబీ పోస్టర్స్. చాలైనై చలివేంద్రాలు, చల్లటి నీళ్ళిత్తాండ్రు మనసున్నోళ్ళు. గ్యాస్ లేక తిప్పలు పడతాంది లచ్చి. ఇండక్షన్ స్టవ్ కొన్నది 10,000 ఇచ్చి. 6,000ది 1,500కి ఇస్తావా ఇవ్వ చెప్పు. ఇస్తా అమ్మా ఇస్తా. 6,000 1,500 వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లు ఓడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మన పోయొద్దునా. ఉంటా మరి.